ఒక మాట ఇచ్చారు, ఆ మాటని అయితే గుర్తుపెట్టుకోండి. కామెడీ జోన్ రన్నకి రెడీ చేయాలి మీరు తప్పకుండా. నేను మర్చిపోను, పక్కనేదో ఇస్తా అన్నారు కదా అన్న, అందుకని గుర్తు చేస్తా అప్పుడు. అన్న సీన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇలాంటి మూవీస్ మరిన్ని చేయాలి. మీరు చేస్తున్న ప్రతి మూవీకి టేస్టీ గాని గుర్తుపెట్టుకొని వస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ అన్న. నచ్చింది అన్న, మంచిగానే హ్యాపీ కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ సోల్ ఆఫ్ సౌత్ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ, మాకు ఇంత మంచి ఫుడ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. క్రేజీ సోల్ ఆఫ్ సౌత్ లో ఫుడ్ అనేది క్రేజీ ఉంది. ఈరోజు మొత్తం మేము వెజ్ టేస్ట్ చేసాం. టేస్ట్ చేసిన ప్రతి ఐటమ్ క్రేజీగా ఉంది. నా ఫేవరెట్ వచ్చేపాటికి ఇదిగోండి. అండ్ అంబియన్స్ కూడా చాలా చాలా బాగుంది. డెఫినెట్ మీ అందరూ అదో రాయల్ లుక్ అల్లే ఉందండి బాబు. రెస్టారెంట్ లోపల రంగాల్ని సీరియస్ లో ఒక వింటేజ్ లుక్ ఉంది. కేరళకు వచ్చినట్టు ఉంది వింటేజ్ లుక్. ఇక్కడ కుక్కర్ పలావ్స్ చాలా ఫేమస్, నాకైతే మనస్ఫూర్తిగా నచ్చినాయి. అండ్ వీళ్ళు ఇచ్చిన తమలపాకు ఏందన్నది ఏదో బెటర్ పాలక్ చాట్ కూడా క్రేజీగా ఉంది. ఈ అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఆసమ్గా ఈ ఫుడ్, ఈ అంబియన్స్ కలిసి ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. వినాయక చవితి కాబట్టి వెజిటేరియన్ తిందాం అన్న. ప్యూర్ వెజ్ అన్న. నేను మారిపోయా. నువ్వు అయ్యన్న అప్పుడండి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. షోకి మారిపోతావు. ఈ ఆకు ఒక్కటే తిను. ఆకు తిను. నేను డైట్ ఓకే, మరి ఆకులు తినేంత డైట్ కాదు. ఇందులో మీరు అనుకున్నప్పుడు క్యారెక్టర్ ఫస్ట్ మీరు శ్రీనివాస్ గారిని అనుకున్నారా? అనుకోలే. ఆ బిల్డింగ్ 3rd floor లో ఒకటి నించుని ఉన్నాడు. నేను ఎవడరా వెళ్ళింది షార్ట్ తీస్తుంటే మధ్యలో నించున్నా అంటే ఎలక్ట్రీషియన్ ఎవరో వెళ్ళారు ఏదో సెట్ చేయడానికి, అంటే తొందరగా జరపమని చెప్పి నేను మైక్లో ఫీల్డ్ క్లియర్ అని అరుస్తున్నా. అందరం అరుస్తున్నాం వాడిని జరగమని, వాడు జరగట్లేదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బైక్ వెళ్ళి చూశాడు, ఎవరు లేరని చెప్తున్నాడు, అక్కడ ఎవరు లేడని చెప్తున్నాడు. మాకు అక్కడ క్లియర్లీ మనిషి కనిపిస్తున్నాడు. కెమెరా ఓపెన్ చేసి అల్ట్రా జూమ్ చేసి చూస్తే అక్కడ యాక్చువల్లీ ఎవరు లేరు. నిజంగా భయపడంగా అబ్బా పక్కన పట్టుకుంటాం ఇట్లాంటి బలిపడి సీన్లు ఉంటాయి మీ కాడ. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ బాగా వెళ్తారని అది వెజిటేరియన్ ఇప్పుడే తెలిసింది. అది ఎలా అడుగు, స్టైల్గా అడుగు, నువ్వు ఓనర్ లాగా అడుగు, నువ్వు మనం బిల్లు కట్టే వెళ్తాం. నేను ఓనర్ కాదు కదా సార్. అనే అవునండి అనే అన్నా కుక్కర్ పలావను అనే కొంచెం కుక్కర్ పలావ్ వండి పెట్టండి బ్రో. కుక్కర్ పలావ్ లేకే ఆవో. నమస్కారం. ఈరోజు శుక్రవారం 9/8/1989 ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి. పునః ప్రసారాలు నేటితో మొదలు. ఈ భూమి కన్నా అద్భుతానికి ఇది పునర్జన్మ. దిక్కులు పిక్కటిలే శబ్దాలతో ఘన గాంభీర్య స్వాగతం. అచంచల ఆకాశం మేఘాల గొడుగు పట్టిన వేళ అద్వితీయ ఆగమనం. ఉసూరుమనే వాయువు ఆయువై ఉయ్యాల పాట పాడుతుంటే ప్రగాఢ నిద్ర నుంచి పైకి లేచిన ప్రకృతి విలయానికి ప్రత్యేక ఆహ్వానం. నా ఈ రాక ఈశ్వరేచ్ఛ, బంధించిన ప్రళయానికి స్వేచ్ఛ. ఇది విధిలిఖితం. ఎందుకంటే అసలే వెళ్తుంది కిష్కిందపూర్లోకి. అక్కడ లోపలికి వెళ్ళి బయటికి రావాలంటే దేవుడి కరుణ ఉండాల్సిందే కదన్నా. తింటా అన్న మీ చేతులతో ఎత్తే అది ఓకే. ప్రసాదం తీసుకొని స్టార్ట్ చేద్దాం అన్న. అది ఉండాలి కాదు అంటే బాగుంటుంది కదా అని తీసి పెడతాను కొంచెం ఇలా. ఓ మొత్తం ఇద్దాం అనుకున్నా. ఓకే మొత్తం నేనే తింటాను. ఉండ్రాళ్ళు కుడుములు అన్నీ రెడీగా ఉన్నాయి. అయ్యా ఆ కిష్కిందపూర్లో నుంచి నన్ను బయట చేసే బాధ్యత నీదే. పదండి అన్న తినడానికి వెళ్దాం. నాకు డౌట్ అన్న, బేసిక్గా నాకు టీజరు అది చూడంగానే నాకు మెయిన్గా కిష్కిందపూరి గురించి నాకు ఒక డౌట్ చూడంగానే అనిపించింది. అంటే నాకు సుదర్శన్ అన్న కూడా చెప్పాడు ఏమని, మొన్న యాక్చువల్గా మూవీ గురించి మాట్లాడుతూ ఉంటే, మరి ఇప్పుడు దాకా నువ్వు శ్రీనివాస్ గారిని చూసిన ఇంటెన్స్ యాక్టింగ్ వేరు, దీంట్లో ఒక డిఫరెంట్ లుక్ కనపడిద్ది, మేమందరం అది షూటింగ్ చేసేప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఐ మీన్ నువ్వు దీని గురించి ఒకసారి ఆయన అడగాల్సిందే అని చెప్పి నాకు అన్న సుదర్శన్ అన్న
ఫస్ట్ క్వశ్చన్ నీదే అడిగేసాను అన్నం కూడా. మీ ఇద్దరు మంచి ఫుడ్ లవర్స్ కదా. యాక్చువల్గా ముందే మనం అన్నకు ప్లాన్ చేసి ఉంటే అన్న కూడా వచ్చేవాడు. పర్లేదన్న ఇంకోటి చేసి పెడదాం నీకోసం. ఆ యొక్క ఇంటెన్సిటీ దెయ్యం ఇంతకీ ఇందులో మీరా, అనుపమ గారా, లేదా ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చిన సుదర్శన్ గారా, హైపరాది గారా? ఇదా కౌశిక్. ఈ దెయ్యం కథ రాసిన డైరెక్టర్ గారికి దెయ్యం ఎక్స్పీరియన్స్లు కూడా చాలా ఉండే ఉంటాయి. అవన్నీ మనం కూర్చొని ఫుడ్ తినుకుంటూ మాట్లాడుకుందాం అన్న. ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సౌప్రదంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్ టు టేస్టీ తేజ. దట్టు వినాయక చవితి రోజు నాతో కూడా వర్క్ చేపిస్తున్నారు, దానికి ఇంకా థ్యాంక్ యూ. ఈ యొక్క చెప్తున్నా ఎటువంటి విఘ్నములు లేకుండా మీకు ఈ మూవీ దిగ్విజయంగా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి హోల్ హార్టెడ్గా విష్ చేస్తున్నా అన్న. అండ్ థ్యాంక్ యూ. ఈరోజు మనం అయితే సోల్ ఆఫ్ సౌత్ వచ్చేసినాము. ఇక్కడ వీళ్ళు సౌత్లో ఉన్న డిషెస్ అన్నీ మనకి సర్వ్ చేయడానికి రెడీ అయ్యారంట. సరే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మిర్చి బజ్జీ. నీ ర్యాప్ ఇంట్రో కోసం మిస్ అవుతున్నా. అవునా? ఓ డైరెక్టర్ గారికి కొత్త కదా అది, ఇచ్చేద్దాం సార్కి. అన్న అందులో అన్న హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ ఒకటి చెప్పండి సార్. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ. ఫిల్ ద స్టాప్ ఫుడ్ విత్ ఫన్. ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ ఐఎమ్ విత్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు అండ్ కౌశిక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ అన్న. సెకండ్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టేస్టీ తేజ. మేము భయపెడదాం అనుకుంటే మనల్ని భయపెడుతున్నాడు ఏంటి? కిష్కిందపూరి మేము చూస్తున్నాము, మీరు భయపడుతున్నారు కాబట్టి ఇక్కడ ఏంటి నిజంగా సార్ భయపెట్టాను నేను. అలాంటిదే అంటే మంచి యాక్టివ్ అని చెప్తున్నాడు. అయితే ఓకే డాన్స్ సార్ అన్న. ఓకే మనం మూవీ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మనం అయితే ఐటమ్స్ టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న నువ్వు డీప్ ఫ్రై వినాయక చవితి కాబట్టి వెజిటేరియన్ తిందాం అన్న. ప్యూర్ వెజ్ అన్న. నేను మారిపోయా. నువ్వు అయ్యన్న అప్పుడండి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. షోకి మారిపోతావు. ప్యూర్ వెజ్ సార్, మన ఆంధ్ర స్టైల్ మిర్చి బజ్జీ సార్. ఒకటి తీసుకోండి. మీరు ఎక్కువ తినకు, నువ్వు ఈ ఆకు ఒక్కటే తిను. ఆకు తిను. ఆకులు తినడానికి వచ్చా అంటే అందులో నీకు తెలిసిపోద్ది. ఆకులో ఏం తెలిసింది సార్? తిన్నది బాగుంటది. చాలు ఇంకా. నేను డైట్ ఓకే, మరి ఆకులు తినేంత డైట్ కాదు. మీరు డీప్ ఫ్రైడ్ తినరా? అదిరిపోయింది మిర్చి బజ్జీ. అవునా? ఒకటి చీట్. వేడిగా ఉందా? వేడి చెప్పినా ఓకే వేడిగానే ఉంది. మరీ వేడి. డైరెక్టర్ గారు మీరు పర్మిషన్ ఇస్తే నేను ఒకటి. ఎస్ ప్లీజ్. పాపం సారీ అనవసరంగా అయ్యో జోక్ చేశాను బాబు, తీసుకో. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. పక్క బండి స్టైలు, మన ఊరి సైడు ఏది ఆ నిమ్మకాయ పైన ఉల్లిపాయ పిండి క్రేజీ. అంటే ఫస్ట్ బైట్ ఆత్మారాముడు శాంతించాడు. అయ్యో మీరు ఆత్మ అన్న నాకు ఆత్మే గుర్తుకు వస్తుంది. డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫస్ట్ మూవీ చూసాం మేము. ఈ సినిమా చూస్తే ఇది కూడా చావు, ఆత్మ, ప్రేతాత్మ వీటి మధ్య తిరుగుతూ ఉంది. బేసిక్గా మీకు ఆత్మలకు సంబంధం ఏంటి సార్? ఏందన్నా? చావులు ఆత్మలు అదే కదా. చావు కబురు చల్లగా చావు. కిష్కిందపూరి సినిమా అంతా ఆత్మలు ప్రేతాత్మలు నింపారని చెప్పి టాకు. మీరు కూడా ఏమైనా మల్టీ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారా? అందులో చనిపోయిన చావు వాళ్ళకి సంబంధించిన ఆత్మ